సో రూమర్స్ కాబట్టి మనం పట్టించుకోవద్దు లాంటి పుష్పని దాటొచ్చు, ఎందుకంటే ఇది ఒక ఒరిజినల్ కంటెంట్ కాబట్టి వెయిట్ చేస్తాం మళ్ళీ. ఈసారి ఖచ్చితంగా అవుతుంది బ్రో, ఎందుకంటే లాస్ట్ టైం ఏంటంటే కొంచెం విఎఫ్ఎక్స్ ఎడిటింగ్ కొన్ని విషయాల వల్ల అయిపోయింది. ఈసారి మంచి ఖచ్చితంగా రిలీజ్ అవుతుందని మేము కూడా అనుకుంటున్నాం, ఎందుకంటే ఫ్యాన్స్ కూడా చాలా వెయిట్ చేస్తున్నారు దాని గురించి. సో ఎందుకంటే హరిహర వీరమల్లు అనేది పవన్ కళ్యాణ్ కాబట్టి సో ఆయనకున్న క్రేజ్ కూడా తట్టుకోలేకపోతున్నారు ఫ్యాన్స్. సో వన్స్ అది రిలీజ్ కన్ఫర్మ్ అయిందనుకో ఆల్మోస్ట్ వచ్చేస్తుంది. అంటే సినిమా అసలు అంత బిజినెస్ లేదు, అంత హైప్ లేదు, సినిమా ఫ్లాప్ అయ్యే ఛాన్స్ ఉందనేటట్టు సోషల్ మీడియాలో రూమర్స్ ఎక్కువ అవుతున్నాయి. మీరేమంటారు దాని గురించి? సో రూమర్స్ కాబట్టి మనం పట్టించుకోవద్దు లాంటి. మీకు ఏం సినిమా వచ్చిన తర్వాత నీకు స్టోరీ అర్థమైంది అప్పుడు చెప్పదు అది ఫ్లాపా హిట్టా అనేది. సో అప్పుడు మనం ఏం చెప్పలేం కదా ట్రైలర్ చూసి. సో రిలీజ్ 24 అవుతుంది జూలై, దాని తర్వాత మాట్లాడుకుందాం ఏమైనా ఉంటాయి. అంటే పవన్ కళ్యాణ్ గారు గత ఆల్మోస్ట్ 3-4 ఇయర్స్ నుంచి కూడా ఒక్క సినిమా కూడా రాలా. అవును. మరి ఈ సినిమా ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత చాలా రోజుల తర్వాత ఈ సినిమా అవుతుంది. మరి సినిమా మీద ఫ్యాన్స్ కి ఏ విధమైన ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి? సినిమా రీచ్ ఎలా ఉంటుంది అంటూ? ఖచ్చితంగా ఉంటుంది. 3 ఇయర్స్ గ్యాప్ వచ్చింది కాబట్టి, అంటే పొలిటికల్ గా కొంచెం బిజీ అవ్వడం వల్ల డిప్యూటీ సీఎం కొంచెం గ్యాప్ వచ్చింది. సో ఇప్పుడు గ్యాప్ వచ్చింది కాబట్టి మా ఫ్యాన్స్ బాగా వెయిట్ చేస్తాం సినిమా గురించి. వన్స్ 24 రిలీజ్ అయింది అనుకోండి ఇంకా బాక్స్ ఆఫీస్ బద్దలైపోద్ది. సో అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ టైప్ ఆఫ్ జోనర్లు అంటే హిస్టోరిక్ మీద ఒక మొఘల్ సామ్రాజ్యంలో జరిగిన ఒక కథను తీసుకొచ్చి ఇప్పుడు తెరకెక్కించారు. మరి ఈ టైప్ జోనర్ లో ఇప్పుడు వరకు చేయలేదు పవన్ కళ్యాణ్ గారు. మరి సినిమా ఎలా ఉంటుంది అంటారు? దర్శకులు కూడా ఇద్దరు మారారు. సో మేము కూడా కొత్త ట్రై చేస్తున్నాం కదా. సో అన్ని కమర్షియల్ కాకుండా మేము కొత్త ట్రై చేస్తున్నాం. సో ఖచ్చితంగా హిట్ అనుకుంటాం మేము కూడా. స్టోరీ కూడా కొంచెం కొత్తగా రొటీన్ బాగుంది. సో మేము కూడా హిట్ అయితే కొంచెం ఇంకా బెటర్, కలెక్షన్స్ కూడా కుమ్మేస్తుంది ఇంకా. అంటే దాదాపు 380 కోట్లకు పైగా పెట్టుబడి అయిందని చెప్పి ఒక అంచనా అయితే ఉంది. ఏం రత్నం చాలా కష్టపడ్డారని నేను. అవును. మరి ఖచ్చితంగా బడ్జెట్ అయినా కానీ, అంటే వాళ్ళు పెట్టిన బడ్జెట్ అయినా పూర్తి చేస్తుంది అంటారా? ఖచ్చితంగా వస్తుంది బ్రో. బడ్జెట్ గురించి అసలు ఫ్యాన్ అసలు అది మనం మాట్లాడుకోవద్దు. బడ్జెట్ మీద ఖచ్చితంగా దాటేస్తుంది. నాకు తెలిసి సినిమా 3 ఇయర్స్ వస్తుంది కాబట్టి ఈజీగా ఒక 1000 కోట్లు ఎక్స్పెక్ట్ చేయొచ్చు మన తెలుగు రాష్ట్రాల్లోనే. ఇంకా పాన్ ఇండియా అయితే మనం చెప్పలేం బ్రో. అది ఆల్రెడీ పాన్ ఇండియా లెవెల్లో మొత్తం అన్ని లాంగ్వేజ్ 6 లాంగ్వేజ్ లో రిలీజ్ చేస్తున్నారన్న. ఇంకా అయితే దాటొచ్చు నాకు తెలిసి, పుష్పని దాటొచ్చు, ఎందుకంటే ఇది ఒక ఒరిజినల్ కంటెంట్ కాబట్టి అంతా నేచురల్ ఉంది కాబట్టి ఈజీగా 2,000 కోట్లు దాటొచ్చు ఈజీగా. ఇప్పుడు ఇక్కడ మామూలుగా ఏదైనా అదర్ హీరో సినిమాకి పవన్ కళ్యాణ్ గారి సినిమాకి కొన్ని సందర్భాల్లో కంపేర్ చేస్తుంటారు. అంటే ఒకవేళ మహేష్ బాబు పవన్ కళ్యాణ్ అనేటట్టు, పవన్ కళ్యాణ్ ప్రభాస్ అనేటట్టు ఇలా రకరకాలుగా కంపేర్ చేస్తారు కొన్ని సందర్భాలు. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా ఒకవైపు హరిహర వీరమల్లు, ఇంకోవైపు ఓజీ, ఈ రెండింటికే పోటీ పడుతుంది. ఓజీయే దొల్ల కొడుతుందని చెప్పి ఒకడు, ఇంకొకటేమో హరిహర వీరమల్లి తోపు అనేటట్టు ఇంకొకటి మాట్లాడుతున్నారు. మీరేమంటారు ఈ 2 సినిమాల్లో? సో 2 సినిమాలు మావే కాబట్టి ఏ పోటీ పడి తప్పలేదు బ్రో. అది మీకు ఓజీ అనేది గ్యాంగ్స్టర్ కాబట్టి దీని మీద హోప్స్ ఎక్కువ ఉన్నాయి. సో మొన్న మీకు టీజర్ ఒకటి వచ్చింది, దానికి బీజిఎం మాత్రం బద్దలైంది, తమగా గట్టి కొట్టారు. సో దానికి కొంచెం హోప్స్ ఎక్కువ ఉన్నాయి. ఇంకా ఇప్పుడు మీరైతే పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా కోసం వెయిట్ చేస్తారా? అదే పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు కోసం ఎదురు చూస్తారు? 2 చూస్తావు. యాజ్ ఎ ఫ్యాన్ నాకు 2 కావాలి. ఫస్ట్ అయితే హరిహర వీరమల్లు, దాని తర్వాత ఓజీ. ఒక్క మాటలో హరిహర వీరమల్లు సినిమా మళ్ళీ రిలీజ్ అవుతుందని పోస్టర్ చేశారు కదా, ఈసారి రిలీజ్ అవుద్దా లేదా మీ అభిప్రాయం? ఈసారి 100% అవుద్దా అనుకుంటున్నాం మేము కూడా. మాకు కూడా కావాల్సింది అదే, వెయిట్ చేస్తాం ఫ్యాన్ గా. అందరు ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు రిలీజ్ అవ్వడం కోసమే. మా ఫ్యాన్స్ తరఫున ఖచ్చితంగా రిలీజ్ చేయాలని మేము కోరుకుంటున్నాం. సినిమా రిలీజ్ అవ్వకపోతే ఏం చేస్తాం? వెయిట్ చేస్తాం మళ్ళీ.